నాకు ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ రావడం అనేది ఇట్స్ బికాస్ ఆఫ్ మై డాడ్. మా నాన్న ఐ యూస్ టు వాచ్ ఫిల్మ్స్ విత్ హిమ్ అండ్ హీ యూస్ టు వాచ్ టైటానిక్, ఈ క్లాసిక్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, గాడ్ ఫాదర్ ఇవన్నీ చూసాడు. సో ఐ యూస్ టు వాచ్ విత్ హిమ్. సో ఫ్యాసినేషన్ ఎప్పుడు ఉండేది, సినిమా అనే వరల్డ్ మీద ఆ ఫ్యాసినేషన్ ఉండేది. బట్ దెన్ నాకు ఎప్పుడు ఆ ట్రిగ్గర్ వచ్చిందంటే ఐ షుడ్ సే 2 ఫిల్మ్స్. ఒకటి శంకర్ సర్స్ రోబో అండ్ ఆర్య 2. ఈ 2 ఫిల్మ్స్ నాకు ఆర్య 2లో ఎడిటింగ్ ప్యాటర్న్ అవన్నీ బాగా అనిపించింది. రోబో ఏంటంటే క్లైమాక్స్ చూసి నాకు వావ్ ఫిల్మ్ ఎంత హ్యూజ్ ఉందా అంటే ఒక మ్యాజికల్ వరల్డ్ లా అనిపించింది ఫిల్మ్స్ అనేది. సో ఐ వాంటెడ్ టు బి అన్ ఎడిటర్. ఎడిటర్ అవుదాం అని వచ్చి చాలా ట్రై చేశాను, అది కుదరలేదు. ఐ ట్రైడ్ ఫర్ లైక్ 2-3 years. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుదాం అనేది ట్రై చేశాను, నథింగ్ హ్యాపెండ్. అండ్ దెన్ మెల్లగా ఐ మేడ్ షార్ట్ ఫిల్మ్స్. టు ఎడిట్ షార్ట్ ఫిల్మ్ ఐ హ్యాడ్ టు మేక్ ఎ షార్ట్ ఫిల్మ్. సో అలా ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ తీసి నేనే ఎడిటింగ్ నేర్చుకొని తర్వాత ఈవెన్చువల్ ఒక డెమో తీశాను. ఆ డెమో రిలీజ్ అవ్వడంతో నాకు కొంచెం ఇట్ గేవ్ మీ అన్ అడ్వాంటేజ్. ఇప్పుడైతే సినారియో వేరు, రిక్వైర్మెంట్స్ వేరు. అప్పుడు ఏంటంటే ఒక పిచ్ ట్రైలర్ ఏదో ఒకటి ఉన్నా సరిపోయేది. సో ప్రొడ్యూసర్ సా ద పిచ్ ట్రైలర్ అండ్ దే వర్ లైక్ బాగుంది కథ చెప్పు అంటే ఐ నరేటెడ్ ద స్టోరీ అండ్ దెన్ వెంట్ ఆన్ అహెడ్. అంటే ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్, బట్ ఆ డ్రమాటిక్ బీట్స్ అనేది ఇంతే. ఐ కేమ్ టు బి అన్ ఎడిటర్, couple of short films, a pitch trailer, and then a film.